తమిళనాడులో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుడి అత్తాంలో జరిగిన వేడుకలకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరయ్యారు. రాష్ట్రాలు వేరైన సీఎం చంద్రబాబు దార్శనికుడని తమిళనాడు ప్రజలు కొనియాడారు. తమిళనాడులో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సమీప పొరుగు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఘనంగా ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనము తమిళనాడు రాష్ట్రంలోని గుడియాతంలో ఈవేళ 75వ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా ఇక్కడ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల ముఖ్య అతిథిగా హాజరై ఇక్కడ కేకు వారి సమక్షంలో కట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఈ కేక్ కట్ చేసినటువంటి సందర్భంగా వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారనే అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఏంటి ఈరోజు తమిళనాడులో కూడా వచ్చి ఇక్కడ కేక్ కట్ చేస్తున్నారు, ఎట్లా నిర్వహిస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ తమిళనాడులోని వేలూరు దగ్గర గుడియాతం అనే ఈ పట్టణంలో ఇంత గొప్పగా ఉగాది సంబరాలతో పాటు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి మమ్మల్ని ఇక్కడ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి పిలిచినందుకు గుడియాతం ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా ముఖ్యమంత్రి గారు మా రాష్ట్రానికే కాదు దేశానికి, ప్రపంచానికి కూడా ఆదర్శవంతుడు అనే దీంట్లో సందేహం లేదు. కాబట్టి ఆ భగవంతుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే మా కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి, అలాగే కాళహస్తి ఆ మంజునాథుని ఆశీస్సులతో ఆయన నిండు 100 ఏళ్ళు జీవించాలని యావత్తు తమిళనాడు ప్రజలు కూడా కోరుకున్నారు. అందుకని వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదే ఇక తమిళనాడు సంబంధించి చెప్పండి, చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను తెలుగు రాష్ట్రాలనే కాకుండా మీ రాష్ట్రంలో కూడా మీరు నిర్వహించడం వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి? రహస్యం అంతా ఏం లేదు దీంట్లో. ఆయన అంటే మాకు అందరికీ ప్రేమ, ఇష్టము, దానివల్ల సెలబ్రేట్ చేస్తున్నాం అంతే. ఇది వరకు ఎన్నడూ కూడా ఎక్కడా కూడా చేయనటువంటి సంబరాలు ఈవేళ 75వ జన్మదిన సందర్భంగా చేస్తున్నారంటే దీంట్లో అదే 70వ దినం కాబట్టి సిల్వర్ జూబిలీ కాబట్టి చేస్తున్నాం. రాష్ట్రము మన ఆంధ్ర రాష్ట్రానికి ఆనుకున్న ఉన్నటువంటి ఈ తమిళనాడు గుడియాతం ఏదైతే ఉందో, ఈ ఎక్స్టెన్షన్స్ ఇంతకుముందు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కానీ మారుమూల ప్రాంతాలైనటువంటి ఈ గుడియాతంకి చిత్తూరుకి ఉన్నటువంటి లింక్ రోడ్స్ కానీ, వేలూరు చిత్తూరుకి ఉండేటువంటి లింక్ రోడ్స్ కానీ ఇది ఇంతవరకు ఎప్పుడు డెవలప్ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, మన ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారు వచ్చిన తరువాత మన రాష్ట్రమునే కాకుండా మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలతో కూడా సఖ్యతను ఏర్పరచుకోవాలి, అక్కడ కూడా సౌకర్యాలు కనిపించాలి, రాకపోకలు జరిగినప్పుడే వ్యాపారం అభివృద్ధి, చిత్తూరు పట్టణ అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో రహదారులు అనేటువంటి దానికి ప్రాధాన్యతనిస్తూ వాటిని ఏర్పరచడం ద్వారా ఇప్పుడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి కానీ ఇంత అభిమానం ప్రకటిస్తూ ఈరోజు 75వ చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడానికి అవకాశాలు ఏర్పడినాయి. ఈరోజు చాలా సంతోషం. గుడియాతం ప్రజలు అభిష్టం మేరకు, వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గారు మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 75వ జన్మదినోత్సవం పురస్కరించుకుని తమిళనాడులో వాళ్ళతో భాగంగా మేము చంద్రబాబు నాయుడు అభిమానులందరూ కూడా ఈరోజు వాళ్ళు భాగమై తమిళనాడులో జరుపుకోవడం, బెంగళూరు రోడ్లు కానీ అందరూ ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గుడియాతం నుంచి.